ఈరోజు మనము 9వ తరగతి భూమి ఆవరణములు అనే యొక్క పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా భూస్వరూపాలు యొక్క ఫ్లో చార్ట్ ఉన్నది. భూస్వరూపాలు 3 రకాలు. మొదటి శ్రేణి భూస్వరూపాలు, రెండవ శ్రేణి భూస్వరూపాలు, మూడవ శ్రేణి భూస్వరూపాలు. తర్వాత మొదటి శ్రేణి భూస్వరూపాలను ఖండాలు, మహాసముద్రాలు గుర్తించడం జరిగింది. రెండవ శ్రేణి భూస్వరూపాల్లో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. అదేవిధంగా మూడవ శ్రేణి భూస్వరూపాలు నీటి ద్వారా ఏర్పడినటువంటి భూస్వరూపాలు, గాలి ద్వారా ఏర్పడినటువంటి భూస్వరూపాలు. పాఠంలో మనము వాటి గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు భూమి మీద 4 ఆవరణాలు ఉన్నాయి. ఒకటి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. ఈ 4 ఆవరణాలు భూమి పైన ఉన్నాయి. శిలావరణం గురించి మనము మొదటగా తెలుసుకోబోతున్నాం. భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొరను శిలావరణం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో లిథోస్పియర్ అంటారు. ఈ శిలావరణంలో రాళ్ళు, ఖనిజాలు, ఖనిజ లవణాలు, మందపాటి మట్టి పొర ఉంటుంది. ఇక జలావరణానికి వస్తే నీరు ఉండే మండలాన్ని జలావరణము అంటారు. దీన్ని ఇంగ్లీష్లో హైడ్రోస్పియర్ అని అంటారు. వివిధ రకాలుగా వచ్చినటువంటి నీళ్లు, నదులు, చెరువులు, సముద్రాలు, వంకలు, మహాసముద్రాలు వంటి జలాశయాలన్నీ కూడా ఈ జలావరణంలో ఉంటాయి. ఇక వాతావరణం. మనము జీవించడానికి గాలిలోని ప్రాణవాయువు అవసరం. భూమి చుట్టూ ఉండే సన్నని గాలి పొరను వాతావరణం అంటారు. ఈ వాతావరణాన్ని ఇంగ్లీష్లో అట్మాస్ఫియర్ అంటారు. ఈ మండలంలో ప్రాణవాయువు, నత్రజని, బొగ్గు పులుసు వాయువు, నీటి ఆవిరి వంటి అనేక వాయువులు ఉంటాయి. అంతేకాకుండా ధూళి కణాలు కూడా ఈ వాతావరణంలో ఉంటాయి. ఇక జీవావరణం. గాలి ఎంతో ఎత్తున, సముద్రాలతో ఎంతో లోతున ప్రాణాలు, బ్యాక్టీరియాతో సహా ఉండేటువంటి ఆవరణాన్ని జీవావరణం అంటారు. గాలిలో ఎంతో ఎత్తున, అదే సముద్రాల్లో ఎంతో లోతున ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులు మరి బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. ఈ జీవావరణాన్ని ఇంగ్లీష్లో బయోస్పియర్ అంటారు. జీవనానికి పై 3 సహజ ఆవరణాలైన నేల, నీరు, గాలి కలిసిన చోటే జీవం ఉంటుంది. ఈ 3 లేని చోట జీవం ఉండదు. ఉదాహరణకి భూమి పైన ఈ 3 ఉండడం వల్లనే భూమి పైన జీవము ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనము శిలావరణము, ఆ శిలావరణంలో భూస్వరూపాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, అవి ఎన్ని రకాలు అనేటువంటి వాటి గురించి మనం చర్చించినప్పుడు మనం ఇంతకుముందు ఫ్లో చార్ట్లో చూసుకున్న విధంగా భూస్వరూపాలు 3 రకాలు. ఒకటి మొదటి శ్రేణి భూస్వరూపాలు, రెండవ శ్రేణి స్వరూపాలు, మూడవ శ్రేణి భూస్వరూపాలు. ఇప్పుడు మొదటి శ్రేణి భూస్వరూపాల్లో
మనం నివసిస్తున్న నేల లోతైన అగాధాలు, నీటితో నిండి మహాసముద్రాలుగాను, మిగిలినవి మిగిలినదంతా కూడా ఖండాలుగాను ఉన్నాయి. కాబట్టి వీటిని భూశాస్త్రవేత్తలు మొదటి శ్రేణి భూస్వరూపాలు అన్నారు. అంటే మొదటి శ్రేణి భూస్వరూపాల్లో మహాసముద్రాలు, ఖండాలు అనేటువంటివి ఉన్నాయి. భూమి పై పొరను ప్రాథమికంగాను ఖండాలుగా, మహాసముద్రాలుగాను, ఖండాలుగాను విభజిస్తారు. ఇక రెండవ శ్రేణి భూస్వరూపాలు మైదానాలు, కొండలు, పీఠభూములు. మైదానాలు, కొండలు, పీఠభూములను భూశాస్త్రజ్ఞులు రెండవ శ్రేణి భూస్వరూపాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. జిగ్సా పజిల్, కదులుతున్న పలకాలు. మనము మొత్తం భూమి అంతా కూడా ఖండాలు, మహాసముద్రాలు కూడా అనే పెద్ద పెద్ద రాళ్ల మీద, పలకాలు అనే పెద్ద పెద్ద మీద రాళ్ల మీద ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. రెండు పలకాలు కలిసిన చోట ఒకదానినొకటి నెట్టుకుంటాయి. ఈ పలకం కిందకు మధ్య పొరలోకి వెళితే మరో పలక పైకి నెట్టబడుతుంది. ఆ విధంగా నెట్టబడి ఈ పర్వత శ్రేణులు అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ సముద్రపు నేల విస్తరించడం అనేటువంటి దాని గురించి చెప్పుకుంటే, సముద్రంలోని భూమి పై పొరను అధ్యయనం చేస్తున్న భూశాస్త్రజ్ఞులు పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని సముద్రాలలో మధ్య భాగంలో మిట్టలు, పర్వత శ్రేణులు ఉన్నాయని తెలుసుకున్నారు. మధ్య పొరల నుంచి పైకి లేచే లావా వల్ల ఇవి ఏర్పడుతున్నాయి. మిట్ట ప్రాంతంలో నేల పైకి నెట్టబడి బీటలు వారటం వల్ల బసాల్ట్ రాళ్లతో కూడినటువంటి సముద్రపు కొత్త నేల తయారవుతుంది. ఆ తర్వాత ఇది మిట్ట నుంచి రెండు వైపులా పక్కకు విస్తరిస్తుంది. అంటే మన భూమి మీద మహాసముద్ర మధ్య ప్రాంతంలోని మిట్టలు అత్యంత తాజాగా ఏర్పడిన పైపొర ఉంటుంది. తాజాగా ఏర్పడిన ఈ పైపొర పలకాన్ని మిట్ట నుంచి దూరంగా నెట్టుతుంది. ఆ విధంగా సముద్రపు నేల విస్తరణ అనే ప్రక్రియకు ఇది దారితీస్తుంది. పలకాల అంచుల వద్ద నాటకీయ పరిణామాలు. ఈ పలకాలు కదలికను పలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి. ఇండియా పలక యురేషియా పలకను నెడుతూ హిమాలయాలు ఉన్న చోట దాని కిందికి వెళుతూ ఉంటుంది. సుదూర భవిష్యత్తులో మనమున్న భూప్రాంతం హిమాలయాల కింద మధ్య పొరలలోని ద్రవంలో కలిసిపోతుంది అని భూశాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక ఆకస్మిక నిదాన కదలికలు, అగ్నిపర్వతాలు అనేటువంటి దాని గురించి మనం చూసినప్పుడు, భూమి మధ్య పొరలోని కరిగిన పదార్థం భూమిపైకి ఎగజిమ్మడాన్ని అగ్నిపర్వతం అంటారు. కరిగిన పదార్థంతో పాటు భూమి లోపల్లో నుంచి నీటి ఆవిరి, పొగ, బూడిద, ధూళి వంటివి వాతావరణంలో కలుస్తాయి. కరిగిన పదార్థాలు చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడతాయి. వీటినన్నిటినీ కూడా మనం అగ్నిశిలలు అంటాము. సో అగ్నిపర్వతాల అంతర్నిర్మాణాన్ని ఇక్కడ చూపించినటువంటి పటంలో మనం చూడవచ్చు. భూమి లోపలి పొరలో మాగ్మా అనేటువంటిది బాగా అది ద్రవ రూపంలో చెంది బాగా వేడి చెంది పైకి లావాలాగా ఎగజిమ్మడము అనేటువంటిది
మనము ఈ పటంలో చూడవచ్చు. అంతేకాకుండా ప్రపంచంలో ముఖ్యమైనటువంటి అగ్ని పర్వతాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు, పట్టికలో చూడవచ్చు. తర్వాత పసిఫిక్ అగ్ని వలయము. పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువగా భూకంపాలు సంభవించడము, అగ్నిపర్వతాలు పేలుతుండడము భూశాస్త్రజ్ఞులు అనేక దశాబ్దాల పాటు గమనించారు. ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలు ప్రతి 4 ఈ పసిఫిక్ మహాసముద్ర అంచునే ఉన్నాయి. ఇలా ఉండటానికి కారణం పలక టెక్టానిక్స్ సిద్ధాంతం వెల్లడి చేస్తుంది. పసిఫిక్ మహాసముద్రం అంచున అంతటా పలక సరిహద్దులు ఉన్నాయి. ఈ పలక సరిహద్దుల వద్దనే అగ్నిపర్వతాలు, భూకంపాలు సంభవిస్తూ దానికి పసిఫిక్ అగ్ని వలయం అనేది పేరు తెచ్చిపెట్టాయి. ఇక మనము 3వ శ్రేణి భూస్వరూపాల గురించి ఆలోచించినప్పుడు, నీరు గాలి వల్ల రూపొందే భూస్వరూపాలను భూశాస్త్రవేత్తలు 3వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. నీరు గాలి వల్ల రూపొందే భూస్వరూపాలను భూశాస్త్రవేత్తలు 3వ శ్రేణి భూస్వరూపాలు అని అంటారు. ఈ 3వ శ్రేణి భూస్వరూపాలలో నీరు, గాలి, భూమి ఉపరితలాన్ని మార్చేసే విధానము 4 రకాలుగా ఉన్నాయి. అవి 1 శిలాశైథిల్యము, క్రమక్షయము, రవాణా, 4 నిక్షేపణ. ఈ 4 రకాలుగా భూమి, గాలి, భూమి ఉపరితలాన్ని మారుస్తుందని మనము తెలుసుకోవచ్చు. మొదటిగా నీటి ప్రభావం వల్ల ఏర్పడేటువంటి భూస్వరూపాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది వి ఆకారపు లోయ, రెండవది గాడ్జెస్, మూడవది దుమ్ముకుడు గుంత, 4 వరద మైదానాలు, 5 ఆక్స్బౌ సరస్సులు, 6 డెల్టా. సో ఈ 6 కూడా నీటి ప్రభావాల వల్ల ఏర్పడేటువంటి భూస్వరూపాలు. ఇప్పుడు మనము వి ఆకారపు లోయలు, ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నటువంటి విధంగా వి ఆకారపు లోయలు మనం చూడవచ్చు. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురి చేస్తుంది. వాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో నదీ ప్రవాహం వేగంగా ఉండడమే కాకుండా కొండను నిలువుగా కోతకు గురి చేస్తుంది. దీని ఫలితంగా లోతైన ఒక లోయ ఏర్పడుతుంది, మనం చిత్రంలో చూపించిన విధంగా. ఇక్కడ క్రింద సన్నగా ఉండి పైన వెడల్పుగా ఉంటాయి. ఇవి వి ఆకారంలో ఉండటం వల్ల వీటిని వి ఆకారపు లోయలు అని అంటారు. ఇక్కడ మనము చిత్రంలో ఒక ఉదాహరణకు వి ఆకారపు లోయను మనం చూడవచ్చు. బాగా గమనిస్తే ఇది పూర్తిగా వి ఆకారంలో ఉన్న విధంగా మనకు కనబడుతున్నాయి. అందువల్ల వీటిని వి ఆకారపు లోయలు అన్నారు. రెండవ రకం నీటి ద్వారా ఏర్పడేటువంటి భూస్వరూపాల్లో రెండవ రకం గాడ్జెస్. రాళ్ళు గట్టిగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహ మార్గము సన్నటి లోతైన లోయగా కనిపిస్తుంది. వీటి అంచులు నిటారుగా ఉంటాయి. మనకి చిత్రంలో చూపించినటువంటిగా నదీ ప్రవాహము ఆ యొక్క గట్టిగా ఉన్నటువంటి రాళ్ల మధ్యలో ప్రవహిస్తున్నప్పుడు అవి ప్రవాహ మార్గము చిన్నదిగా ఉంటూ లోతుగా ఉండేటువంటి లోయగా కనిపిస్తుంది. దీనిని
ఈ యొక్క అంచులు నిటారుగా ఉన్నాయి. చూడండి, బాగా చూస్తే అంచులు నిటారుగా ఉన్నాయి. ఆ విధంగా ఉన్నటువంటి వీటిని గాడ్జెస్ అని పిలుస్తారు. ఈ గాడ్జెస్ అనేటువంటి వాటికి ఉదాహరణ బైసన్ గాడ్జెస్, కాశ్మీరీ ఇండస్ గాడ్జెస్ అనేటువంటివి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనము అగాధ ధరలు అనేటువంటి దాని గురించి చెప్పుకోబోతున్నాం. అగాధ ధరలు గాడ్జెస్ పైన ఎంత వెడల్పుగా ఉంటుందో కింద అంతే వెడల్పుగా ఉంటుంది. మనం ఇంతకు ముందు చూసినటువంటి చిత్రంలో ఆ నదీ ప్రవాహము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటివి ఎంత ఎత్తులో ఎంత వాలుగా ఉన్నాయో, పైన ఎంత వెడల్పుగా ఉన్నాయో కింద కూడా అంతే వెడల్పుగా ఉంటాయి. కానీ అగాధ ధరి అనేటువంటి దానిలో కింద కంటే పై భాగంలో ఎక్కువ వెడల్పుగా ఉంటాయి. అటువంటి వాటిని మనము అగాధ ధరలు అని అంటాం. దుముకుడు గుంత. వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండేటువంటి పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి. జలపాతంలో నీళ్లు ఎంతో శక్తితో కిందకు పడతాయి. ఆ నీళ్లు కిందకు పడే చోట దుముకుడు మడుగు లేదా దుముకుడు గుంత ఏర్పడుతుంది. మనం ఈ చిత్రంలో మనం బాగా గమనించవచ్చు. పైనుంచి జలపాతం కిందకు పడుతూ ఆ కింది భాగంలో ఆ యొక్క గుంత ఏర్పడడం అనేటువంటిది జరుగుతున్నది. దాన్ని మనము దుముకుడు గుంత అని అనడం జరుగుతుంది. తర్వాత వరద మైదానాలు మామూలుగా నదీ ప్రవాహం వరద తగ్గుముఖం పట్టినప్పుడు కోత కోసిన మట్టిని వేరే చోట మేట వేస్తుంది. దీనిని ఒండ్రు మట్టి లేదా ఒండ్రు అని అంటారు. ఆ విధంగా ఏర్పడినటువంటి మైదానాలను వరద మైదానాలు అంటారు. ఈ వరద మైదానాలకు ఉదాహరణగా విశాలమైన గంగా నది మైదాన ప్రాంతాలు ఈ విధంగానే ఏర్పడినటువంటివి. ఆక్స్బౌ సరస్సులు మైదాన ప్రాంతంలో నది తరచూ తన ప్రవాహ దారిని మారుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మైదాన ప్రాంతంలో భూమి సమతలంగా ఉన్నప్పుడు నీరు ఒకే మార్గంలో ప్రవహించకుండా తన మార్గాన్ని పటంలో చూపించినట్టుగా అటు ఇటు వంకర్లు తిరిగి పారుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. అది కొద్ది కాలానికి ఇక్కడ ఇటువంటి భాగంలో ఆ నది కోత కోసి ఈ భాగం అంతా కూడా క్లోజ్ అయి నీరు ఈ విధంగా ప్రవహించి ఈ భాగం అంతా కూడా ఒక గుంటలాగా లేదా ఒక చెరువులాగా ఏర్పడుతుంది. అలా ఏర్పడినటువంటి వాటిని ఆక్స్బౌ సరస్సులు అంటారు. అంటే మైదాన ప్రాంతంలో నది తరచూ తన ప్రవాహ దారిని మారుస్తుంటుంది. వరద మైదానంలో నది పాము మాదిరిగా మెల్లగా వంపులు తిరిగి ఉంటుంది. ఈ మెలికలలో పక్కకు మేట వేయడంతో అవి చేరువ అవుతూ ఉంటాయి. కాలక్రమంలో మెలికి తిరిగిన భాగం నుంచి తెగిపోయి ఒక చెరువులాగా ఏర్పడుతుంది. వీటినే ఆక్స్బౌ సరస్సులు అని అంటారు. అదేవిధంగా డెల్టా. నీటి ద్వారా ఏర్పడేటువంటి భూస్వరూపాలలో డెల్టా సముద్రాన్ని నది చేరుకునేటప్పుడు దాంట్లో మేట వేయని రేణువులు అంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతాన్ని ఏర్పరుస్తుంది. ఈ ప్రాంతము గ్రీకు అక్షరం డెల్టా రూపంలో ఉంటుంది కాబట్టి దీనికి డెల్టా అనే పేరు వచ్చింది.
ఇంతవరకు మనము నీటి ద్వారా ఏర్పడేటువంటి భూస్వరూపాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు గాలి చర్య వల్ల ఏర్పడేటువంటి భూస్వరూపాలు లేదా వాటి వల్ల ఏర్పడేటువంటి స్వరూపాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాంట్లో మొదటిది పుట్టగొడుగు రాయి, రెండవది ఇన్సెల్బర్గ్ లేదా దివికొండ, ఇసుక దిబ్బలు, లూయిస్ మైదానాలు అనేటువంటి 4 రకాలైనటువంటి భూస్వరూపాలు గాలి చర్య వలన ఏర్పడతాయి. ఇక్కడ మన చిత్రంలో చూపించినది గాలి ద్వారా ఏర్పడేటువంటి భూస్వరూపాలు. దీన్ని పుట్టగొడుగు రాయి అని అంటారు. ఇక్కడ చూడండి, రాయిని చూస్తే మనకు ఒక పుట్టగొడుగు లాగా ఉండడము, పైన బాగా వెడల్పుగా ఉండి కింద సన్నగా ఉండడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. రాయి పై భాగం కంటే కింది భాగం ఎక్కువ కోతకు గురి కావడం, ఈ భాగము ఎక్కువగా కోతకు గురి కావడం వల్ల ఆ భాగం పైనంతా కూడా వెడల్పుగా ఉండడము, గాలి ఇట్లా గట్టిగా వీచినప్పుడు ఈ భాగం అంతా కోతకు గురై ఈ విధమైనటువంటి రాళ్ళు ఏర్పడతాయి. అందువల్ల ఇటువంటి రాళ్ళు కింద సన్నగా పైన వెడల్పుగా ఉంటాయి. ఇవి చూడ్డానికి పుట్టగొడుగుల్లా ఉంటాయి కాబట్టి వీటిని పుట్టగొడుగు రాళ్ళు అని అంటారు. తర్వాత ఇన్సెల్బర్గ్ దివికొండ, నేలలో నుంచి అదాటున పొడుచుకూర్చున్నట్లు ఉంటాయి. ఈ ఒంటరి రాళ్ళు వీటిని ఇన్సెల్బర్గ్ లేదా దివికొండ అని అంటారు. వీటి పక్కలు నిటారుగా ఉండి పై భాగం గుండ్రంగా ఉంటుంది. తర్వాత ఇసుక దిబ్బలు, శాండ్ డూన్స్ అని. వాతావరణ ప్రభావం నిరంతరం గాలి చర్య వల్ల చాలా ఎడారులలో సన్నటి ఇసుక పోగవుతుంది. వీటి వల్ల ఇసుక దిబ్బలు ఏర్పడతాయి. లూయిస్ మైదానాలు, మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి కొట్టుకెళ్ళి పక్క భూముల మీద పడుతుంది. గాలి ప్రభావం వల్ల ఎడారులలో ఉన్నటువంటి సన్నటి దుమ్ము దాటుకెళ్ళి పక్క భూముల మీద పడుతుంది. ఇటువంటి నేలను లూయిస్ అంటారు. ఇది చక్కటి ఒండ్రు, దీంట్లో సున్నం చాలా ఎక్కువగా ఉంటుంది. లూయిస్ మేటతో ఏర్పడిన మైదానాలను లూయిస్ మైదానాలు అని అంటారు. అలల వల్ల ఏర్పడేటువంటి భూస్వరూపాలు, మనం ఇంతవరకు నీటిలో ఏర్పడేటువంటి భూస్వరూపాలు చూసుకున్నాం. దాంట్లో అలల వల్ల కూడా కొన్ని భూస్వరూపాలు ఏర్పడతాయి. అలల వల్ల ఏర్పడేటువంటి భూస్వరూపాల గురించి మనం ఇప్పుడు చర్చిస్తాం. దాంట్లో మొదటిది సముద్రపు తోరణాలు, పేర్పుడు స్తంభాలు, రుగువులు, ఆగ్రాలు, అఖాతాలు, బీచ్లు. సముద్రపు తోరణాలు, పేర్పుడు స్తంభాలు, భృగువులు, ఆగ్రాలు, అఖాతాలు, బీచ్లు అనేటువంటివి అలల ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపాలు. మనం ఇక్కడ చిత్రాన్ని బాగా గమనించండి. వీటిని సముద్రపు తోరణాలు, ఇంగ్లీష్లో సీ ఆర్చెస్ అంటారు. సముద్రపు అలలు నిరంతరం రాళ్లకేసి కొట్టుకోవడం వల్ల కాలక్రమంలో వాటిలో బీటలు ఏర్పడతాయి. ఆ యొక్క నిరంతరం అలలు అంటే 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాలు ఆ అలలు రాతిని కొట్టి ఆ రాళ్లలో చిన్నపాటి లోతు తక్కువ గల గుహలను ఏర్పాటు చేసి చివరికి ఆ గుహలు ఆ సముద్రపు నీరు తొలుచుకుంటూ రంధ్రాన్ని ఏర్పాటు చేస్తాయి, మన చిత్రంలో చూపించిన విధంగా. ఇవి పైభాగం మాత్రమే ఉండి అవి ఒక తోరణం లాగా కనబడడంతో వీటిని సముద్రపు తోరణాలు అని అంటారు. పేర్పుడు స్తంభాలు,
ఈ యొక్క సముద్రపు తోరణాలు మరింత కోతకు గురైతే పైకప్పు కూడా ఎగిరిపోయి పక్క గోడలు మాత్రమే మిగులుతాయి. ఈ గోడలు లాంటి వాటిని పేర్పుడు స్తంభాలు మనకు చిత్రంలో చూపించిన విధంగా ఆ తోరణంగా ఉన్నటువంటి ఇది కూడా ఈ గాలి అలల వల్ల పూర్తిగా పైకప్పు ఎగిరిపోయి కొట్టుకుపోయి చివరకు ఇలా గోడల్లాగా మిగులుతాయి. ఈ గోడలు లాంటి వాటిని మనము పేర్పుడు స్తంభాలు అని అంటాం. భృగువులు, సీ క్లిఫ్స్. సముద్రం నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరాన్నే సముద్రపు భృగువు అంటారు. మనం చిత్రంలో బాగా ఆ సముద్రంలో నుంచి నిటారుగా లేచి నిలబడినటువంటి సముద్ర భాగాన్నే మనము భృగువు లేదా భృగువులు అంటారు. ఆగ్రము. ఆగ్రము అంటే ఈ భృగువులు మరింతకు కోతకు గురైనప్పుడు, మరి సముద్రం యొక్క కోతకు, అలల కోతకు గురైనప్పుడు ఆగ్రం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆగ్రము అన్నది సముద్రంలోనికి చొచ్చుకుని వచ్చినటువంటి భూభాగాన్ని ఆగ్రము అంటాం. ఇక్కడ చూడండి చిత్రంలో ఈ భూభాగం సముద్రంలోకి చొచ్చుకుని పోయింది, అంటే సముద్రంలోకి చొచ్చుకుని పోయింది. ఈ భాగాన్ని మనము ఆగ్రము అంటాము. ఉదాహరణకి గుడ్డోపాగ్రం అయితే కావచ్చు, తర్వాత ఇంకా మనకు ఇది ఏర్పడినటువంటి ఆగ్రహాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. తర్వాత అఖాతాలు. సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకుని వెళ్ళినటువంటి ప్రదేశాన్నే మనం అఖాతం అంటాం. మనం ఇంతకుముందు చర్చుకున్నట్లు భూమి సముద్రంలోకి చొచ్చుకుపోయినటువంటి భాగాన్ని మనము అఖాతము అని అన్నాము. అదే సముద్రం అంటే నీరు భూభాగంలోకి చొచ్చుకుని వచ్చినటువంటి భాగాన్ని అఖాతాలు అంటాము. భూమి సముద్రంలోకి చొచ్చుకుని పోయినటువంటి భాగాన్ని ఆగ్రము అన్నాము. అదే నీరు భూభాగంలోనికి చొచ్చుకుని వచ్చినటువంటి దాన్ని అఖాతాలు అని అన్నాము. ఇక్కడ ఉదాహరణకు చూడండి, బే ఆఫ్ బెంగాల్ అఖాతము. ఈ నీరు అంతా కూడా భూభాగంలోనికి చొచ్చుకుని వచ్చినటువంటి వీటిని అఖాతాలు అని అంటారు. తర్వాత బీచ్ లేదా బీచ్లు. సముద్రపు అలల తీరం వెంబడి మేట వేసే పదార్థాల వల్ల ఈ బీచ్లు వంటివి ఏర్పడతాయి. నిరంతరం అలలు ఆ యొక్క మట్టిని ఇసుకరేణులు తీసుకుని వచ్చి ఆ యొక్క ఒడ్డున మేట వేయడం వల్ల ఇలాంటి బీచ్లు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఈ నీటి ద్వారా ఏర్పడేటువంటి వాటిల్లో హిమానీ నదాల చర్యల వల్ల కూడా ఏర్పడేటువంటి భూస్వరూపాలు ఉన్నాయి. హిమానీ నదాల భూచర్యల వల్ల ఏర్పడేటువంటి వాటిలో నది ఏర్పడుతుంది. తర్వాత యు ఆకారపు లోయలు, మెరైన్లు అనేటువంటి 3 రకాలైనటువంటి భూస్వరూపాలు హిమానీ నదాల చర్య వల్ల ఏర్పడేటువంటి భూస్వరూపాలు. ఇక్కడ నది అనేటువంటి దాని గురించి మనము తెలుసుకున్నప్పుడు మంచు పోగు పడుతున్నటువంటి క్రమంలో అది కింది వైపుకి మెల్లగా కదులుతుండడం మొదలు పెడుతుంది. అలా ప్రయాణించి కొంచెం వెచ్చగా ఉండే ప్రాంతాన్ని చేరుకునేసరికి మంచు కరిగి చిన్న ప్రవాహాన్ని పొందుతుంది. అది నదిలాగా రూపాంతరం చెంది నది మొదలవుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి నదులలో గంగా నది కూడా ఈ విధంగా ఏర్పడినటువంటిది. హిమాలయాల నుంచి ఆ మంచు కరిగి ప్రవహించడం వల్ల ఈ గంగా నది అనేటువంటిది ఏర్పడింది. తర్వాత యు ఆకారపు లోయలు. మనం ఇంతకు ముందు వి ఆకారపు లోయల గురించి తెలుసుకున్నాము. ఈ హిమానీ నదాలు చాలా ఎత్తు నుండి వేగంగా కోత కోయటం వల్ల ఈ ప్రక్రియ ద్వారా
యు ఆకారపు లోయలు ఏర్పడతాయి. మనం చిత్రంలో చూస్తే ఇంతకు ముందులాగా ఎక్కువగా నీరు ప్రవహించడంతో ఇవి యు ఆకారపు లోయలుగా ఏర్పడతాయి. తర్వాత మెరైన్లు అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటే, హిమానీ నదం కరిగి నీళ్ళలాగా మారిన తర్వాత పెద్ద పెద్ద రాళ్ళను తీసుకెళ్లే శక్తి ఆ నదికి ఉండదు. వాటిని పెద్ద పెద్ద రాళ్ళలాగానే నిక్షేపిస్తుంది. చిన్న చిన్న గులకరాళ్ళు, రేణువులు హిమానీ నదం అడుగు భాగాన మిగులుతాయి. అడుగు భాగాల నుంచి సేకరించిన గులకరాళ్ళు, ఇసుక వంటి వాటితో పాటు నది తనతో పాటు తీసుకెళ్తుంది. హిమానీ నదం తనతో పాటు మోసుకుపోలేని ఈ పదార్థాలను వివిధ ప్రాంతాల్లో మేట వేస్తుంది. ఈ విధంగా మేట వేసినటువంటి ప్రాంతాన్ని, మేట వేసిన భాగాన్ని మనము మెరైన్లు అంటాం. మనం చిత్రంలో ఇక్కడ గమనించవచ్చు. ఇంతవరకు మీరు ఈ వీడియోను గమనించినందుకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.